ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి అప్రూవర్ అయిపోయిండు. ఏమని? నా వల్ల కాదు ప్రభుత్వాన్ని నడపడం, నేను ఇచ్చిన హామీలన్నీ తెలివితక్కువతనంతో ఇచ్చినా, నాకు తెలియదు 6 గ్యారెంటీల అమలు సంగతి కానీ, రుణమాఫీ సంగతి కానీ, మిగతా విషయాలు కానీ ఏదో తెలియకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నేను హామీలు ఇచ్చినా, అప్పుడు బుకాయింపు మాటలు చెప్పినా, కానీ తంతె గారెల బుట్టలో పడ్డట్టు అనుకోకుండా వచ్చి అడిమారి గుడ్డి దెబ్బలక్క ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు నడపస్తలేదు, నాకు వ్యవహారం తెలుస్తలేదు అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి అక్కసుతో కూడిన మాటల్లో స్పష్టంగా బయటపడ్డది. ఆయన చెప్తున్నాడు, మేము అడిగినాం, స్ట్రైట్గా అడిగినాం, 49,500 కోట్ల రూపాయలు అన్నారు కదా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో రుణమాఫీ. మరి 49,500 40,000 ఎట్లయింది ముఖ్యమంత్రి గారు? నువ్వే చెప్పినావు 40,000 కోట్ల రూపాయలు ఏముందయ్యా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే చేసేస్తారు రుణమాఫీ అన్నావు, ఎందుకు చేయలేదని అడిగినాం. సమాధానం లేదు. 49,500 40,000 ఎట్లయింది? 40,000 మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చే వరకు 31 ఎట్లయింది? 31,000 కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకు 26,000 కోట్లు ఎట్లయింది? ఇవాళ ఆఖరికి 20,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు, సిగ్గులేదా అని అడిగినాం. దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే, గతంలో ఇది ఉండే, అల్లం ఉండే, బెల్లం ఉండే, అది ఇది అనేదో తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసి, మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి, డొల్ల మాటలు. రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసారు.